ఉప్పు అన్నీ ఉందని చెప్పింది మీ దగ్గర ఉన్న సాయిరెడ్డి. ఎవరు మొన్న అడిగితే నేను అదే చెప్పాను. ఆయన బయటకు వెళ్ళాడు. బయటికి ఎందుకు వెళ్ళాడు అనేది ఆయన బయటకు వెళ్ళడానికి లోపల ఉన్నాయి తెలుసు కదా సార్. బయటికి వెళ్ళాడు. బయటకు వెళ్ళినప్పుడు హీ సాక్రిఫైస్ హీస్ 3 years ఎంతో టర్మ్. దట్ ఇట్ సెల్ఫ్ ప్రూవ్స్ బియాండ్ డౌట్. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చి సెకండ్ టర్మ్ ఎక్స్టెండ్ చేసి ఆయన వదిలేసుకున్నారంటే టు ఫేవర్ సంబడి. ఆ ఫేవర్ చేశాక రిటర్న్ ఏదైనా వాళ్ళకు చేశాడు. వాళ్ళు ఆయనకు ఏం చేశారో తెలియదు. సహజంగా ఈ గూడు నుంచి పక్కకు పోయినాక మాట్లాడడం ద్వారా ఎవరిని సాటిస్ఫై చేయాల్సుకున్నాడు ఆయన చెప్పారు. ఇక్కడ అసలు ఉన్నప్పుడు మాట్లాడడానికి అవకాశం ఇవ్వలేదని కదా ఆయన అనేది. మీరు మిగతా వాళ్ళు ఆయన రానివ్వలేదని, ఆయన మాట సాగనివ్వలేదని, జగన్ ని పాడు చేశారని. కోటరీ అంతే ఉందా సార్? ఏమన్నా నేను ఫస్ట్ నుంచి చెప్తుంటా మీకు. గతంలో ఎలక్షన్లకు ముందు చెప్పినప్పుడు కూడా మీకు గుర్తు ఉంటుంది అనుకుంటా. ఈ పార్టీలో ఒక్కరే జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కరు నాయకుడు. మళ్ళీ చెప్తున్నా, మా జగన్మోహన్ రెడ్డి గారు నాయకుడు. మిగిలిన పై నుంచి కింది వరకు అందరూ ఆయనకు సపోర్ట్గా ఉండే కార్యకర్తలము, సోల్జర్స్ లాగా పక్కన ఉంటాం. కొంతమంది పక్కన నడుస్తుంటారు, పక్కన నడుస్తుంటారు, అవసరాన్ని బట్టి సలహాలు ఇస్తుంటాం. డెమోక్రటిక్గా నడిచే ఓ పార్టీ. వాళ్ళది అట్లే అనుకోమని నాకు అభ్యంతరంలా. ఏ పార్టీ అయినా చంద్రబాబు చుట్టూ కోటరీ ఎవరు చెప్పండి? భార్య కొడుకు అంతేనా? కోడలు వాళ్ళేనా? లేక ఇంకెవరైనా ఉన్నారా? మంగా ఎవరు? రామకృష్ణారెడ్డి, సాయిరెడ్డి, ప్రపంచంలో పెద్దిరెడ్డి, రెడ్డి, మీరు గమనిస్తే ప్రపంచంలో జగన్మోహన్ రెడ్డి గారిని గురించి ఎవరు మాట్లాడడానికి ఎవరైనా ఓకే. దాని ఏదైనా అంటే బహుశా ఈయన మీద వచ్చినని ఎవరి మీద వచ్చిండవు. ఎందుకంటే ఈయన రిప్లై ఇవ్వడు, దాంట్లోకి దిగడు. ఈ రిపార్టీలోకి మీరు ఒకటంటే నేను ఒకటంటే దానికి పోడు. తన పని తాను చేసుకుంటూ పోతాడు. అందువల్ల అందరూ కామెంట్ చేస్తారు. నేనంటున్నా, మిగిలిన మోడీ చుట్టూ ఎవరు, కేసీఆర్ చుట్టూ ఎవరు, ఇప్పుడు రేవంత్ చుట్టూ ఎవరు, సోనియా చుట్టూ ఎవరు? వాళ్లే నడుపుతుంటారు. పార్టీ కార్యకర్తలు నేరుగా జగన్ ని కలిసే పరిస్థితి ఓడిపోయిన తర్వాత కూడా లేదనే కదా. వస్తారు, ఇక్కడ ఉంటాడు, రోజు మీటింగ్ పెడతారు, వెళ్ళిపోతారు. కానీ సామాన్య కార్యకర్త పార్టీ కోసం రోజు 100 మంది, అంటే ఈసారి మా శ్రీహరికి చెప్తాను, ఈసారి వీడియోలు రిలీజ్ చేయమని 100 మంది ఆయన కలుస్తూ అంటారు, అందరితో మాట్లాడుతుంటారు. ఏమంటే ఈ ఏజ్లో పెద్ద ప్రాబ్లం ఏంటంటే మా జగన్మోహన్ రెడ్డి గారికి అభిమానమే బరువు ఎక్కువైంది. అభిమానం బరువు ఎక్కువైంది. రాజశేఖర రెడ్డి గారిని ఎందుకు ఆ మాట ఎందుకంటున్నా అంటే, ఆ బరువు అంటే ఈ ఫోటో ఇవి వచ్చాక ఫోటోలు తీయడానికి ఎక్కువ టైం పోతున్నందువల్ల ఒక్క 100-150 మందిని కలవాలంటే మాకు ప్రాక్టికల్ 3 గంటలు 4 గంటలు టైం పడుతుంది. అంటే ఎంటైర్ టైం దానికి పోతుంది వచ్చేసి. ఆయనకేమో 1000 మందిని కలవాలని కోరిక. ఆ 1000 మంది వచ్చి ఇది అవుతున్నారు. బయటకు వెళ్తే మీరు చూస్తున్నారు. చంద్రబాబు నాయుడు దురదృష్టం, ఆయనకు రారు. ఆయన కోసం ఎవరు రారు. ఆయన అనుకోని కంటే పిలిపించుకోవాలి కొంతమందిని, కానీ అది ఆయన కర్మ, ఆయన దురదృష్టం. ఆయనకు అభిమానం అనేది ఆ బరువు. దానివల్ల ఎంతమందిని కలిసినా ఇంకా కొన్ని 100 మంది బయట ఉంటారు, మమ్మల్ని కలవాలంటారు, నాయకులు ఉన్నారు కలవాలంటారు. బట్ బీయింగ్ హెడ్ ఆఫ్ ది పార్టీ ఇది నాట్ ఏ గ్రూప్ లీడర్ కాదు, పార్టీ హెడ్. పార్టీని నడపాలి, మిగిలిన అన్ని చూసుకోవాలి. ఇవన్నీ వీటి వల్ల అనుకున్నంత కాదు. బట్ ఆయన ప్రజల్లోనే ఉన్నారు, అప్పుడు ఉన్నారు, ఈరోజు ఉన్నారు, ఇంకా రేపు ఉంటారు కాబట్టే ఈ పార్టీ ఇంత స్ట్రాంగ్గా ఉంది. నేను మిమ్మల్ని గమనించమనేది ప్రజలు గమనించారు. మీ మీడియా లాంటి వాళ్ళు మిమ్మల్ని గమనించమనేది ఏంటంటే, మా పార్టీ డైనమిక్స్ మా పార్టీకి ఉంటాయి. ఇది ఈ 15 ఏళ్లలో చెక్కు చెదరకుండా గెలుపు ఓటమి అని కాకుండా ఇష్యూ బేస్డ్గా ప్రజల పక్షాన పూర్తిగా ఉందా లేదా అంటే, దీంట్లో నేను అనుకోవడం మాకు 100కి 100 మార్కులు వస్తాయని అనుకుంటున్నాను. ఇది కేవలం దేనివల్ల అంటే, ఏ లీడర్ అయితే ఈ పార్టీని పెట్టాడో ఆయనకున్న క్లారిటీ ఆఫ్ థాట్, ఆయనకున్న నిబద్ధత, ఆయనకున్న ఆ క్రెడిబిలిటీ, ఆయన ఏదైనా చేస్తే పూర్తి ఎండ్ టు ఎండ్ చేయాలనే లక్షణం, వీటి వల్ల ఇది వచ్చింది. దీనివల్ల వచ్చిన మీరు మాట్లాడే సోకాల్డ్ పొలిటికల్ స్ట్రాటజీస్, లేకుంటే వ్యూహం ఎత్తుకు పై ఎత్తులు వేయడం, వాటిలో మేము వీక్ అంటే నిజంగానే వీకే. ఎందుకంటే ఈయన ముక్కుసూటిపోయే మనిషి, ఈ పార్టీ ముక్కుసూటిగా పోతుంటుంది. వాటిలో కొంచెం మేబీ ఫెయిల్. వీఆర్ ఓపెన్. దీంట్లో మేము చాలామంది అడుగుతుంటారు, దీని మీద ఏమనుకుంటున్నారు, ఏదైనా ఇంతకుముందు మీరు రాజీనామాలు చేస్తున్నారు. ఎత్తులు పై ఎత్తులు చిన్న వేయడము, ఆ పార్టీని దగ్గరికి తగ్గిపోవడం, ఈ పార్టీ తీయడం అనేది లేదు. అది